మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను యేసు ప్రభు అనుగ్రహించారు. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాస్లామణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి. 9100760257, 9848018941. సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా మరి మీ స్పందన నేను వింటూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమృద్ధి వాక్యము కార్యక్రమాలు మీ అందరికీ చాలా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని, ఖచ్చితమైన వాక్యం వింటున్నారని, తప్పుడు బోధల వైపు పోకుండా రక్షణలో స్థిరంగా ఎలాగుండాలి, రక్షణలో స్థిరంగా ఎలాగ ఎదగాలి, రక్షణలో ఏం చేస్తే యేసు ప్రభు ఆశీర్వాదాలు వస్తాయి, రక్షణలో నిత్య జీవం కొరకు ఎలా సిద్ధపడాలి, అన్నీ కూడా ఈ కార్యక్రమంలో నేను చెప్తున్నాను. తప్పకుండా వినండి. మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమాలను పరిచయం చేయండి. మరొక విషయం ఏంటంటే, ప్రస్తుతంలో నేను హైదరాబాద్లో 2 సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉండి ప్రతి ఆదివారము ఆరాధనలు నడిపిస్తూ ఉన్నాను. నేను గత 44 సంవత్సరాలుగా వాక్యం చెప్తున్నాను. నాకు ఒకే ఒక పాయింట్ ఉన్నది: యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తునే నేను బోధిస్తాను. బైబిల్లో పాత నిబంధన బోధించిన యేసు ప్రభువునకు అన్వయించి బోధిస్తాను. విశ్వాసులు ఎంతో బలపడుతున్నారు, ఎంతో ఆశీర్వదింపబడుతున్నారు. మొదటి ఆరాధన హైదరాబాద్ విజయనగర్ కాలనీలో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయం 8 గంటలకు. రెండవ ఆరాధన తేజస్వి నగర్ అత్తాపూర్లో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారం ఉదయం ఆరాధన 10:30 గంటలకు. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను, రండి. ఒక వాక్యానుసారమైన సంఘం, వాక్యానుసారమైన బోధ వినండి. రక్షణ లేని వారు రక్షణ పొందండి, రక్షణ ఉన్నవారు వాక్యములో ఎదగండి. వాక్యాన్ని అనుసరించడం ద్వారా ఈ లోకములో ఆశీర్వదింపబడండి. ఒకనాడు పరలోకములో నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకోండి. ఈ 2 సంఘాలకు ప్రతి ఆదివారము ఏదో ఒక ఆరాధనకు మీరు రావచ్చు. యేసు ప్రభు పక్షంగా మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. వాక్యములకు వెళ్ళిపోదాం ప్రియులరా. ప్రస్తుతములో మనము పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3 వచనాలు ధ్యానించాం. ఇప్పుడు ఒకే ఒక వచనాన్ని మనము ధ్యానము చేద్దాము. 2వ తిమోతి 4వ అధ్యాయము 4వ వచనం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చేసింది. ఎప్పుడో చెప్పిన పౌలు మాటలు ప్రస్తుతంలో నెరవేరుతున్నది. కల్పనా కథలు ఏంటండి? కల్పనా కథలు ప్రియులరా, ఈనాడు క్రీస్తు సంఘము ఏదైతే వినకూడదో అవే కల్పనా కథలు. ఏది వినాలో చెప్తాను నేను. ఈ వచనములో పౌలు అంటున్నాడు, సత్యమునకు చెవినీయక. బైబిల్లో ఉన్న సత్యాన్ని కాకుండా ఎవరు ఏది బోధించినా కల్పనా కథలేనండి. ఆ కల్పనా కథలు ఒక రక్షణ పొందిన విశ్వాసికి ఏ మేలు చేయు. వినడానికి మాత్రం బాగుంటుంది, ఏదో ఆశీర్వాదాలు వచ్చేసినట్టు ఉంటుంది, కానీ ఏది రాదు. ఈనాడు సంఘాలనండి, టీవీ అనండి, బైబిల్లో ఏ సత్యమైతే చెప్పాలో ఆ సత్యాన్ని వదిలేశారు. కల్పనా కథలన్నీ చెప్పుకుంటూ కూర్చున్నారు. దానివల్ల ఎవరికి మేలు కలుగదు, చెప్పిన వారికి కూడా మేలు కలుగదు. పైపెచ్చు సత్యాన్ని తప్పించి ఎవరు ఏది బోధించినా
ఆ బోధకులందరూ తీర్పులకు వస్తారు. నేను చూపిస్తాను. రక్షణ పొందిన మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. ఏదైతే మీరు వింటున్నారో అది సత్యమేనా? వారు సత్యాన్ని బోధిస్తే తప్పకుండా వినండి. సత్యము తప్పించి ఏది బోధించినా అట్టి స్థలాలకు వెళ్ళకండి. అదొక కూటము కావచ్చు, ఒక ఆరాధన కావచ్చు. డోంట్ గో దేర్. బికాజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ టు హియర్ ద ట్రూత్. చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని మీకు ఇస్తున్నాను ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ సేవకులు ఉన్నా కూడా దయచేసి మీరు కూడా వినండి. ఎందుకంటే దేవుని సంకల్పాల్లో మీరు చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. ఏ సత్యమైతే బోధించాలో ఆ సత్యము కాకుండా ఇష్టానుసారముగా బోధిస్తే బోధకులు కఠినమైన తీర్పులోనికి వస్తారు అంటూ వాక్యం తెలియచేస్తుంది. మరి ప్రియులరా, ఏమిటి సత్యం? ఒకే ఒక మాట చెప్పేస్తున్నాను, వినండి. యేసుక్రీస్తే సత్యం. వినండి వాక్యము. యోహాను 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. ఎంత తేటగా ఉందండి. యేసు ప్రభు అంటారు, నేనే మార్గం, నేనే సత్యం. యేసు ప్రభు దేనికి మార్గము? సత్యానికి మార్గం. అదే యోహాను 1:17 వినండి ప్రియులారా. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చాలా ఇంపార్టెంట్ వర్స్ అండి. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. ఆ ధర్మశాస్త్రంలో సత్యం ఉన్నది, కానీ చివరిగా సంపూర్ణమైన సత్యము, పరిపూర్ణమైన సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చాను. ప్రియులారా, యేసుక్రీస్తును కాకుండా ఎవరు ఏది బోధించినా అది అనవసరమైన బోధ. యేసుక్రీస్తు అన్న బోధ లేకపోతే వారు ఎన్ని చెప్పినా కూడా అవన్నీ కల్పనా కథలే. ఎంత తేటగా చెప్పేస్తున్నా చూడండి. సేవకులను, ప్రసంగికులను, సంఘకాపరులను యేసుప్రభు ఎందుకు పిలిచారండి? యేసుక్రీస్తు అన్న సత్యాన్ని బోధించడానికి. మరి యేసుప్రభు అన్న సత్యం ఎక్కడుంది సార్? 4 సువార్తల్లో ఉన్నది. అంతే. ఆ సత్యం యొక్క వ్యాఖ్యానము అపోస్తల కార్యాల నుండి ప్రకటన దాకా ఉన్నది. ముందు సత్యాలు బోధించండి 4 సువార్తల్లో ఉన్నది. దాని వ్యాఖ్యానము తక్కిన కొత్త నిబంధనలో బోధించండి. ఎవరైనా పాత నిబంధన బోధించాలనుకుంటే వినండి, యేసు ప్రభు అన్న సత్యానికి అన్వయించి బోధించండి. ధర్మశాస్త్రం, ఓల్డ్ టెస్టిమెంట్, అది కొంత మట్టుకే, కానీ సంపూర్ణమైన సత్యము యేసుక్రీస్తులో వెల్లడైనదండి. నేనే మార్గము, నేనే సత్యం, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చాను. సో సేవకులు ప్రియులరా, మనకు ఒకే ఒక మెసేజ్ ఉందండి, మర్చిపోకండి దయచేసి. యేసు ప్రభు అన్న సత్యాన్ని బోధించడమే మన బాధ్యత. యేసు ప్రభు అన్న సత్యము కాకుండా ఏది బోధించినా కూడా వినండి, అది యేసు ప్రభువుకు అక్కర్లేదు. ఎవరికైనా యేసు ప్రభువుకు అక్కర్లేదంటే పరమ తండ్రికి కూడా అట్టివారు అక్కరలేదు. ప్రతి ప్రసంగములో యేసు ప్రభు అన్న మాట వినబడాలండి. ప్రతి ప్రసంగములో 4 సువార్తల్లో ఉన్న సత్యాలు వినబడాలండి. అదే బోధించడానికి పిలువబడ్డామండి. కొన్ని సాంప్రదాయ సంఘాల్లో కరెక్ట్గా చేస్తారండి ఇది. పాత నిబంధన బోధిస్తే కూర్చుంటారు అందరూ, పత్రికలు చదివితే కూర్చుంటారు అందరూ, కానీ సువార్తలు చదివితే తక్కువ లేచి నుంచుంటారు. ఎందుకు? ఇంపార్టెన్స్. ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలండి 4 సువార్తలకు? వై? యేసు ప్రభు అన్న సత్యము 4 సువార్తల్లో ఉన్నది.
ఆ సత్యం యొక్క వివరణ మిగతా కొత్త నిబంధనలో ఉన్నది. ప్రియులారా, ఈ కల్పనా కథలు ఎక్కువైపోయాయండి. మరి ఇహలోక సంబంధమైన విషయాలు, రకరకాల తప్పుడు బోధలు, అనవసరమైన బోధలు. మనకు కావాల్సింది ఒకే ఒక బోధ, సత్యం. ఆ సత్యము యేసుక్రీస్తే. నేను కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను మీకు, దయచేసి రాసుకోండి. ఏంటి యేసు ప్రభువులో ఉన్న సత్యం? ఇది విశ్వాసులుగా మీ జీవితకాలం అంతా దీన్నే వినాలి. పాస్టర్లైనా, ప్రసంగికులైనా, టీవీ బోధకులైనా జీవితకాలం అంతా యేసుక్రీస్తు అన్న సత్యములో ఈ విషయాలే బోధించాలి. బోధిస్తూ బైబిల్ అంతా వాడుకోండి, నో ప్రాబ్లం. కానీ యేసు ప్రభు అను సత్యానికి సంబంధించిన ఈ విషయాలు వదిలేసి పనికిరాని విషయాలన్నీ చెప్పిన అవి సత్యాన్ని బోధించడము కాదు. అట్టి విశ్వాసులు యేసు ప్రభువుకు అక్కర్లేదు, అట్టి సేవకులు కూడా యేసు ప్రభువునకు అక్కర లేదు. ఏంటండి యేసు ప్రభువులో ఉన్న సత్యము? యేసు ప్రభు రాజ్య సువార్తే సత్యమండి. గలతీ 2:5 సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియను లోబడక ఒప్పుకొనలేదు. ఈ వచనాన్ని బట్టి చూస్తే రాజ్య సువార్త అంటే రక్షణ సువార్త. రక్షణ లేని వ్యక్తి రక్షణలోనికి ఎలా రావాలి? అది రక్షణ సువార్త. ఎవరు బోధిస్తున్నారండి? నాకైతే ఎక్కడ వినబడడం లేదు. ఇంకా ఎంతెంతమంది ఉన్నారు రక్షణలోకి రావాల్సిన వాళ్ళు? సంఘాల్లో ఉన్నారు. రక్షణలోనికి వస్తే కదా రక్షణ ఉంటుంది. మరి ఆ రక్షణ కూడా ప్రియులరా ఒక వ్యక్తిని పరలోకానికి పంపించడం కాదు. రక్షణ అంటే రాజ్య సువార్త. ఒక వ్యక్తిని రక్షించి ఇహలోకములో యేసు ప్రభు స్థాపించిన దేవుని రాజ్యములోనికి నడిపించి, వినండి, ఆ దేవుని రాజ్యములో నిజమైన విశ్వాసిగా, నిజమైన శిష్యునిగా, నిజమైన ఆ రాజ్య పౌరునిగా వారు జీవించినట్లు వారికి బోధించడమే రాజ్య సువార్త. ఎక్కడ పోయింది? డొల్ల సువార్త చెప్పుకుంటూ కూర్చున్నాం, యేసుప్రభు నమ్ముకో పరలోకం వెళ్ళిపోయి ఎవరు వెళ్ళరండి. దీని విషయం నేను చాలా రీసెర్చ్ చేశాను, దేశ విదేశాల్లో బోధించాను, అమెరికన్ సంఘాల్లో బోధించాను. ఆశ్చర్యపోతున్నాను. ఇంతవరకు మేము చెప్పింది ఏంటండి? మీరు చెప్పేది ఏంటండి? మీరు చెప్పేది ముమ్మాటికి నిజం, మా బోధనా విధానం మేము మార్చుకుంటున్నామని పెద్ద పెద్ద పాస్టర్లు చెప్పారండి నాకు. సో యేసు ప్రభు రాజ్య సువార్తే సత్యం. నంబర్ 2 రాసుకోండి. యేసు ప్రభు బోధలే సత్యం. యోహాను 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. యేసుప్రభు అన్నారు నా వాక్యం. ఏంటి నా వాక్యం? యేసు ప్రభు బోధలన్నీ కూడా వాక్యం. ఆ వాక్యమే సత్యం. 4 సువార్తల్లో యేసు ప్రభు అద్భుతమైన ఆజ్ఞలు ఇచ్చారండి ఆయన బోధల ద్వారా. అది సత్యం. ఎన్నో అద్భుతమైన బోధలు చేసి ఆధ్యాత్మిక విషయాలు నేర్పించారు 4 సువార్తల్లో. అది సత్యం. 4 సువార్తల్లో అనేక మందికి ఎన్నో హెచ్చరికలు ఇచ్చారండి. అది సత్యం. 4 సువార్తల్లో నరకాన్ని గురించి చెప్పారండి. అది సత్యం. 4 సువార్తల్లో పరలోకాన్ని గురించి చెప్పారండి. అది సత్యం. ఏ సత్యం బోధిద్దామండి? 4 సువార్తల్లో ఉన్న యేసు ప్రభు వాక్యమే అల్టిమేట్ ట్రూత్. అది అత్యున్నతమైన చివరి సత్యము,
యేసు క్రీస్తు ద్వారా వెల్లడైంది. ఆయన బోధలు, ఇంతకు నేను చెప్పేవన్నీ కూడా సేవకులు యేసు ప్రభు బోధలు బోధించాలి, ఆయన ఆజ్ఞలు బోధించాలి, ఆయన నేర్పించిన ఆధ్యాత్మిక సత్యాలు బోధించాలి, హెచ్చరికలు బోధించాలి, నిత్యత్వాన్ని గురించి చెప్పిన విషయాలు బోధించాలి. విశ్వాసులు కూడా అదే వినాలి. ఇది తప్పించి ఏది బోధించినా అండి యూస్లెస్. అది సత్యానికి భిన్నంగా ఉంటుంది. ఏది బోధించినా ఈ సత్యాలకు అనువుగా ఉంటే అదే సత్యం. ఈ సత్యాల్లో లేనిది ఏది బోధించినా అది అనవసరమైన సత్యం. మూడోది రాసుకోండి. యేసు ప్రభు అగాపే ప్రేమే సత్యం. 1 కొరింథీ 13:6. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అగాపే ప్రేమ సత్యమందే సంతోషించునండి. అగాపే ప్రేమే సత్యం. ఏం బోధించాలండి? యేసు ప్రభు అగాపే ప్రేమను బోధించండి. ఎంత అత్యున్నతమైన ప్రేమ అండి అది. బైబిల్ ఒక మాట, వీటన్నిటి మీద పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అగాపే ప్రేమ వచ్చేస్తే జీవితాలు, కుటుంబాలు, వివాహాలు, బాంధవ్యాలు, సంఘాలు, పిల్లలు, సేవకులు అందరూ రైట్ అయిపోతారు. అగాపే ప్రేమ బోధించకపోతే అసంపూర్ణతలుగానే కొనసాగితే అన్ని ప్రాబ్లమ్సే. 4వది వినండి. యేసు ప్రభు శిలువ పునరుద్ధానాలే సత్యం. యోహాను 19:35. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. యేసు ప్రభు సిలువ వేయబడుతుంటే ఏ సైనికుడైతే యేసు ప్రభువుని సిలువ వేసేస్తున్నాడో ఎంత లోతైన ఆధ్యాత్మిక సత్యం గ్రహించాడండి. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు నేరస్తుడు, యూదా మతం మీద ఎదురు తిరిగినాడు, అక్కడున్న రాజును పారద్రోలుతాడు, పరిసయ్యులు తప్పుడు బోధలు చేస్తున్నాడు, రకరకాలుగా సిలువ వేసేస్తాడు. కానీ ఆ సైనికుడు మాత్రం అన్నాడు, ఈయనే సత్యం, ఆ శిలువ మరణమే సత్యం, 3 రోజుల తర్వాత ఆ పునరుద్ధానమే సత్యం. ఎంత గొప్ప సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి. పాస్టర్లు, ప్రసంగికులు, టీవీ బోధకులు ఏం బోధిస్తారండి? యేసు ప్రభు అన్న సత్యాన్ని బోధించండి. ఆయన సిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తం ఏంటో బోధించండి, అటోన్మెంట్. ఆయన పునరుద్ధానాన్ని బోధించండి. కల్పనా కథలు ఎక్కువైపోయాయి, అనవసరం. అవన్నీ కూడా మనకు అక్కర్లేదు. చివరి దినాల్లో జీవిస్తున్నాం. వేస్ట్ అండి, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. యు లిసన్ టు ద ట్రూత్ అబౌట్ ది అటోన్మెంట్ ఆఫ్ జీసస్, హిస్ క్రాస్ అండ్ రిజరక్షన్. సేవకులు ఇది బోధించాలి, దానిలో విశ్వాసులను కట్టాలి, ఆ విశ్వాసములో వారిని ఎదిగింప చేయాలి, ఆ విశ్వాసము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు విడుదల చేయాలి. యేసు ప్రభువులో ఉన్న సత్యాలను ఎవరైతే బోధించడము లేదో అట్టి వారంట ప్రియులరా విశ్వాసులను ఆటంకపరుస్తున్నారు. వినండి, గలతీ 5:7. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ రోజుల్లో అదే అవుతుంది. సత్యానికి విధేయత చూపించాలంటే ముందు సత్యమేంటో నేర్చుకోవాలి. ఇంతకు నేను చెప్పిందే సత్యం, కాదనలేరండి ఎవరు. యేసుప్రభువే సత్యం. అది కాకుండా ఎవరు ఏది బోధించినా కూడా విశ్వాసులను అడ్డగించిన వారే. కొత్తగానే పాత నిబంధన కథలు చెప్పుకొని అక్కడే తిరిగితే యేసు ప్రభు అన్న సత్యం చెప్పకపోతే విశ్వాసులను అడ్డగించేవారు ప్రసంగికులే, పాస్టర్లే. సత్యమును తెలుసుకోకుండా విశ్వాసులను అడ్డగించే ఈ సేవకులు భయంకరమైన తీర్పులోనికి వస్తారు. చూడండి, 2 తెస్సలోనిక 2:12. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపుచున్నాడు.
ఈ వచనములో అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అని అంటే ఈ మాటల్లో ఉన్న అర్థం ఏంటి ప్రియులారా? వారు సత్యాన్ని కాకుండా అసత్యాన్ని నమ్ముతున్నారు గనుక అసత్యము ద్వారా వచ్చే శక్తే వారిని బంధకములో పెట్టేస్తుంది. ఈ వాక్యం అర్థం ఏంటండి? ఎవరైతే యేసుక్రీస్తు అన్న సత్యం బోధించరు, ఏ విశ్వాసులైతే యేసుక్రీస్తు అన్న సత్యాన్ని వినరో అదే వారికి శిక్షా విధి కలిగించును. ఈ మాటలు పౌలే కాదండి, యేసు ప్రభు ఎప్పుడూ అనేశారు. వినండి ఆ మాటలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అమూల్యమైన మాటలు యేసుప్రభు. నన్ను కానీ నా మాటలను కానీ ఆయన మాటలే సత్యం, యేసుప్రభువే సత్యం. నిరాకరిస్తే నేను అన్న ఆ సత్యమే అంత్యదినములో వారికి తీర్పు తెచ్చు. నేను చెప్పే మాటలన్నీ నేను సత్యమని ఎందుకు అంటున్నానండి? ఆ మాటలన్నీ కూడా 4 సువార్తల్లో నేను చెప్పిన మాటలన్నీ కూడా నా పరమ తండ్రి నాకు వినిపించాడు. ఇవన్నీ కూడా పరమ తండ్రి నుండే వస్తున్నాయి. ఎవరికి చెప్తున్నారండి? యూదులకు చెప్తున్నారు. యూదులు ఏమంటున్నారు? మాకు మోషే కావాలి, మాకు మోషే ధర్మశాస్త్రం కావాలి. యేసుప్రభు అంటున్నారు, అరే బాబు, ఏ దేవుడైతే పాత నిబంధనలో మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడో ఆ దేవుడే నా తండ్రి, నా తండ్రే నా ద్వారా తుది సత్యాన్ని చెప్తున్నాడు. నా మాటలన్నీ సత్యం. పాత నిబంధన వినండి, వినద్దనలే నేను, కానీ నా ద్వారా దేవుడు చెప్పిన చివరి సత్యాన్ని వినండి, నన్ను వినండి, నా మాటలను వినండి, 4 సువార్తల్లో నేను చెప్పినవి వినండి. వింటారా? బ్రతికిపోతారు. వినరు కదా, తీర్పులోకి వచ్చేస్తారు. ఎంత భయంకరమైన మాట చూడండి ప్రియులరా. చాలా లోతైన విషయాలు మీకు నేను బోధించాను. వింటున్న మీరు మీ రక్షణను కాపాడుకోవాలి, ఆ రక్షణలో ఎదగాలి, ఆ రక్షణలో దీవెనలు రావాలి, ఆ రక్షణ ద్వారా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఒకే ఒక మార్గం, యేసు ప్రభు అన్న సత్యం మీద మీ రక్షణ జీవితాన్ని కట్టుకోండి. ఎవరైతే యేసు ప్రభు అన్న సత్యం బోధిస్తున్నారో అక్కడికి వెళ్ళండి, అక్కడ వినండి, యేసు ప్రభు సత్యాలు అనుసరించండి. ఆ సత్యాలు ఎప్పుడైతే అనుసరిస్తారో ఆ సత్యాలే ఇహలోకములో మనల్ని దీవిస్తాయి, పరలోకములో నిత్య జీవాన్ని ఇస్తాయి. సమయం అయిపోయింది ప్రియులారా, కానీ వచ్చే వారము యేసు ప్రభు అన్న సత్యము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మీకు నేను చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ప్రశ్నలు నేను వేస్తాను, కానీ వచ్చే వారం కూడా ఇదే వచనాన్ని ధ్యానించనై ఉన్నాము గనుక అప్పుడు నేను ప్రశ్నలు వేస్తాను, మీరు రాసుకోండి, దానికి జవాబులు చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసయ్య, పరిశుద్ధాత్మ యెహోవా దేవ, ఈ చివరి దినాల్లోనైనా కల్పనా కథలు మేము వినరాదని, కాలక్షేపం వద్దని, సత్యాన్నే మేము వినాలని నీ పరిశుద్ధాత్మ ద్వారా తేటగా బోధించావు. నీకు స్తోత్రములు తండ్రి. యేసు ప్రభువే సత్యమని, ఆయన రాజ్య సువార్తే సత్యమని, 4 సువార్తల్లో ఆయన బోధలే సత్యమని, ఆయన ఇచ్చిన హెచ్చరికలే సత్యమని, యేసు ప్రభు శిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తమే సత్యమని, ఆయన పునరుద్ధానమే సత్యమని ఎంత తేటగా వాక్యానుసారంగా బోధించావు. నీకు స్తోత్రాలు తండ్రి. సేవకులందరూ ఒకవేళ వింటేనైనా వారి జీవితాంతం యేసు ప్రభు అన్న సత్యాన్నే బోధించుటకు నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించండి. వాక్యం విన్న వారందరూ కూడా కల్పనా కథలన్నీ వినడం మానేసి, ఎక్కడైతే యేసు ప్రభు అన్న సత్యము, యేసు ప్రభు అన్న మాట
4 సువార్తలు ఎక్కడ బోధింపబడుతున్నాయో అక్కడికినైనా వారిని తీసుకుని వెళ్ళండి. నీ బోధల మీద, 4 సువార్తల మీద, యేసు ప్రభు అన్న సత్యం మీద మా జీవితాలు మేము కట్టుకోవాలి. ఆ సత్యమే మాకు జీవమన్నావు నాయనా ఇహ పరలోకములో. అట్టి జీవాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని, కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని విడుదల చేయండి. హృదయాల్లో ప్రార్థనలు ఉంచిన ఆయన వారిని ఆలకించి దీవించండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన ఆశీర్వదించమని, సమృద్ధి వాక్యం కార్యక్రమాలను, నీ సేవంతటిని, సేవకులను, విశ్వాసులందరినీ దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను యేసు ప్రభు అనుగ్రహించారు. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాస్లామణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి. 9100760257, 9848018941. ప్రియులరా, నేను ఇచ్చిన సందేశం మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ప్రస్తుతంలో నేను న్యూ లైఫ్ పరిచర్యలు అన్న అద్భుతమైన సేవను కొనసాగిస్తూ అందులో 7 అమూల్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాను. అందులో ఒకటి టెలివిజన్ సేవ. ప్రస్తుతంలో నేను టీవీలో 5 భాషల్లో, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ, తమిళ్ 5 భాషల్లో వారు కొన్ని లక్షల మంది, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. నా విజ్ఞాపన, ఈ పరిచర్య అంతటికి నాకు మీలో నుండి కొంతమంది ఫెయిత్ పార్ట్నర్స్ కావాలి. ఎవరి ఫెయిత్ పార్ట్నర్స్ అంటే, ఈ సేవ కొరకు ప్రార్థన చేసేవారు, ఈ సేవ కొరకు ప్రతి నెల ఒక కానుక పంపించేవారు. ఎవరైనా ఫెయిత్ పార్ట్నర్గా చేరాలంటే ఇక్కడ వస్తున్న నంబర్కి మీ పేరు, అడ్రస్ వాట్సాప్ చేయండి. వెంటనే నా సమాచార లేఖ మీకు నేను పంపిస్తాను. ఆ సమాచార లేఖను మీరు చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. ఫెయిత్ పార్ట్నర్గా, విశ్వాస భాగస్వాములుగా మీరు చేరండి. ఆ సమాచార లేఖలో ఒక కార్డు కూడా ఉన్నది. దాన్ని మీరు ఫిల్ చేయండి, దాన్ని మీరు పోస్ట్ చేయండి. దాని యొక్క ఫోటో కూడా తీసి వాట్సాప్లో పంపించండి. ఎప్పుడైతే ఆ కార్డు మీకు వస్తుందో, మరి ఈ అమూల్యమైన పుస్తకాన్ని నేను వెంటనే మీకు పంపిస్తాను. మీ స్పందన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తల్ల వంచండి, ఆశీర్వాదం చెప్తాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం విన్న బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు, వారి కలిగిన సమస్తమునకు, ప్రభు సేవంతటికి, సేవకులకు, విశ్వాసులకు సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమెన్.